ఏర్పాటు చేసి ఉన్నాం. మాకు కేవలం 5 నిమిషాలు మాత్రమే సమయం ఉంది వాక్యానికి ఇవ్వడానికి. మరి ఈ సభలు ఏర్పాటు చేయడం గల కారణం, ఈ సభలకు సహకరించిన వారందరి గురించి, అలాగే ప్రభువు చేసిన కార్యాలను మరి సాక్ష్యంగా తెలియచేయాలని నేను ఆలోచన కలిగి ఉన్నాను. అందరూ ఒకసారి బిగ్గరగా ప్రభువుని మహిమపడదాం. హల్లెలూయా చెబుదాం అందరూ కూడా, హల్లెలూయా. మరి 2020 సంవత్సరంలో కోవిడ్ టైంలో ఈ గ్రామం వచ్చి దేవుని చిత్తాన్ని బట్టి మరి పరిచర్య చేయటం ప్రారంభించడం జరిగింది. కోవిడ్ టైంలో చాలామంది మరి మందిరాలకు వెళ్లకుండా ఇళ్ల దగ్గర ఉండటం జరిగింది. ఆ టైంలో మరి ఈ ప్రాంతంలోకి వచ్చి ఆదివారం రాత్రిపూట ఆ కుమారిమ్మ గారి గృహంలో ప్రార్థన పెట్టడం జరిగింది. ఆ తర్వాత మరి నాకైతే ఈ గ్రామం మీద ఆసక్తి అయితే లేదు, కానీ పరిచర్య చేయాలి, ఇక్కడ మరి సంఘాలు స్థాపించాలన్న ఆలోచన, ఆశ నాకు ఎంత మాత్రం కూడా లేదు. కానీ మరి నాకు ప్రభు దర్శనం చూపించాడు. ఈ గ్రామంలో మరి అనేక ఆత్మలు నశించిపోతున్నాయని, చాలామంది ప్రాముఖ్యంగా త్రాగుడికి బానిసలైపోయి వారి జీవితాలు పాడు చేసుకుంటున్నట్లుగా ప్రభు నాకు దర్శనాన్ని చూపించారు. ఇక్కడ చాలామంది నశించిపోతున్న ఆత్మలు మరి ఉన్నారని ప్రభు మమ్మల్ని ప్రేరేపించి దర్శనం చేత చూపించిన తర్వాత నేను కేవలం దర్శనాన్ని బట్టి మాత్రమే ప్రేరేపించబడి 2020 సంవత్సరం నుంచి ఇక్కడ పరిచయం చేయడం జరుగుతుంది. కేవలం రోడ్డు మీద మాత్రమే 2020 నుంచి 2024 సంవత్సరం ఈ రోజు వరకు కూడా కేవలం రోడ్డు మీద మాత్రమే పరిచయం చేస్తున్నాం. ఈరోజు మీరు చూస్తున్నటువంటి యొక్క సభలు కూడా రోడ్డు మీద చేసిన పరిచర్య ద్వారా మాత్రమే జరుగుతున్నాయి. దేవునికి స్తోత్రం. మరి ప్రభు అలాగా మహిమకరంగా సభలను జరిగిస్తున్నారు. మీ అందరికీ తెలిసిన విషయమే. 2021 సంవత్సరం నుంచి ఇక్కడ మేము సభలను ఏర్పాటు చేస్తూ ఉన్నాం. 2021, 22, 23 3 సంవత్సరాలు కూడా ప్రభు ఆయన నామానికి మహిమకరంగా సభలను జరిగిస్తున్నారు. అయితే ఈ సంవత్సరం మరి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మేము ప్రార్థనలో ఉన్నాం. నాకు ఒక విశ్వాసం ఉంటుంది. ఏంటి ఆ విశ్వాసం అంటే, సంవత్సరంలో 12 మాసాల్లో మొదటి నెల దేవునికి అప్పగిస్తే, దశమ భాగం లాగా మొదటి నెల దేవునికి ఇస్తే, మిగతా 11 నెలలో దేవుడు కార్యాలు చేస్తాడు, దేవుడు కాపాడతాడు. ఆ విశ్వాసం నాకు ఉంటుంది కనుక నేను రక్షించబడిన తర్వాత 2014 నుంచి, రక్షించబడింది 2007 సంవత్సరంలో, కానీ ప్రభు నాకు ఇచ్చిన ప్రేరేపణ బట్టి 2014 నుంచి మొదటి నెల అంతా కూడా ప్రార్థనలు ఉండటం జరుగుతుంది. నా వీలును బట్టి నేను ప్రార్థనలో 30 రోజులు 40 రోజులు ప్రార్థనలు ఏర్పాటు చేసుకొని ప్రార్థన చేయడం జరుగుతుంది. అలాగున ఈ సంవత్సరం కూడా 2024 సంవత్సరం జనవరి నెల నుంచి జనవరి 8వ తారీఖు నుంచి ఫిబ్రవరి 12వ తారీఖు వరకు కూడా నేను ప్రార్థనలో ఉండి మరి సభల కోసం, ఈ సంవత్సరం అంతా ప్రభు చేసే కార్యాల కోసం ప్రార్థించినప్పుడు ఈ సభల విషయంలో ప్రభు మాతో మాట్లాడారు. మేము సభలు పెట్టడానికి ప్రభు మాకు సహకరించారు. అయితే ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని ఈ రాత్రి నేను మీతో పంచుకుంటున్నాను. ప్రతి సంవత్సరం కూడా సభలు మేము ఏర్పాటు చేస్తున్నప్పుడు ప్రభు మాకు ఏదో ఒక దర్శనాన్ని ఖచ్చితంగా చూపిస్తారు. నాకు కానీ నా భార్యకు కానీ ప్రభు దర్శనాలు చూపిస్తూ ఉంటారు. అంటే ఎలా జరగబోతుందని ప్రభు మాకు చూపిస్తూ ఉంటారు. నేను స్టేజ్ మీద బలిపీఠ మీద నిలబడి సేవకుల సమక్షంలో, మీ అందరి సమక్షంలో నేను మాట్లాడుతున్నాను. వాస్తవం, దీంట్లో అబద్ధాలు లేనేలేవు. ఎక్కువగా నాకంటే ఎక్కువగా నా భార్యకు సభల గురించి ఎక్కువ దర్శనాలు వస్తూ ఉంటాయి. అయితే ఈ సంవత్సరం మరి సభలకు సంబంధించిన మేము సిద్ధపడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాను. ఒక్క దర్శనం కూడా రాల, నాకు కానీ నా భార్యకు కానీ దర్శనాలు కనిపించాల. అయితే సరే, ప్రభు చిత్తం ఎలా ఉందో మనకు తెలియదు, కానీ ఖచ్చితంగా మనం సభలు పెట్టాలని ఆలోచన కలిగి ఉంటే, వాస్తవం చెప్తున్నాను, మార్చి నెల, ఈ నెలలో 11వ తారీఖు 12 నుంచి మన సభలు అయితే 11వ తారీఖు రాత్రి 12 గంటలకి నేను ప్రతిరోజు కూడా రాత్రి ఒక వాక్యాన్ని వాట్సాప్లో పెట్టి నేను నిద్రలోకి వెళ్తాను. అలాగని రాత్రి 12 గంటలకి, అప్పుడు 12వ తారీఖులోకి వచ్చేసింది రాత్రి, అలాగ నా వాక్యం పెట్టి అలా పండుకున్నప్పుడు నా దర్శనంలో జఫన్య శాస్త్రి అయ్య గారు ఫోన్ నెంబర్ కూడా నా ఫోన్లో ఉంది. జఫన్య శాస్త్రి అయ్య గారు మా మీటింగ్ పేపర్ని, అంటే మన సభల మీటింగ్ పేపర్ని ఆయన స్టేటస్లో పెట్టి, నేను ఈ సభలకు వస్తున్నాను, మీరు కూడా రండి అని అందరికీ పోస్ట్ చేసినట్లుగా నాకు దర్శనంలో దేవుడు చూపించాడు. దేవునికి స్తోత్రం. వాస్తవంగా మన సభలకి జఫన్య శాస్త్రి అయ్య గారు వచ్చేటువంటి పెద్ద సభలు కాదు, అంత స్థాయికి కూడా నేను వెళ్ళలేదు. కానీ నాకు అర్థమైంది, దానికి అర్థం ఏంటంటే, ప్రభు ఈ సభలకు వస్తున్నాడు, అనేకులను ప్రభు నడిపిస్తాడు అని నాకు మనసుకు ఖచ్చితంగా అర్థమైంది. నిజంగానే ఎప్పుడూ లేనట్లుగా మరి ఏ సంవత్సరం కూడా ఇలాగ లేదు. చాలామంది దూర ప్రాంతం నుంచి కూడా అందరూ కూడా వారు ఆటోలతో మరి మా మధ్యకు వచ్చి దేవుని వాక్యం వింటున్నారు. ఎవరికి నేను ఛార్జీల డబ్బులు ఇవ్వలేదు, ఛార్జీ డబ్బులు ఇస్తా తీసుకురమ్మని కూడా ఎవరికి చెప్పలా. నేను బలిపీఠ మీద ఉండి నేను చెప్తున్నాను. వాళ్ళే ప్రేరేపణ కలిగి మన మధ్యకు వచ్చారు దేవుని వాక్యం వినాలని. అలాగూ నా ప్రభు ఆ దర్శనాన్ని మాకు చూపించిన తర్వాత
అప్పటి నుంచి అద్భుతంగా ప్రతిరోజు కూడా సభలు ప్రభు జరిగిస్తూ ఉన్నారు. ఈరోజు ఒక మాట చెప్తున్నాను, ఇక్కడ నిలబడి నేను ఒక్కడు మాత్రమే చేసిన సభలు కాదు ఇవి. నా సొంత తెలివితేటలతో, జ్ఞానముతో, యుక్తితో, కుయుక్తితో, ధనముతో చేసినటువంటి పని కాదు ఇది. ఎంతున్నా ఏమున్నా కానీ ఒక వ్యక్తి వల్ల ఏ సభలు కూడా జరగవు. బైబిల్లో రాయబడిన మాట, శక్తి చేతనైనను బలము చేతనైన, ఆ మాటని బాగా నమ్ముతాను, నా ఆత్మ చేత మాత్రమే ఈ కార్యము జరుగునని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిస్తున్నాడని. ఆ మాట ప్రకారంగా నా సొంత తెలివితేటలు, నా వయస్సు, నా అనుభవం ఎంతమాత్రం పనిచేయదు కానీ కేవలం దేవుని మహాకృప చొప్పున గడిచిన 3 రాత్రులుగా ప్రభు సభలను ఘనముగా ఆయన నామానికి మహిమకరంగా జరిగిస్తున్నారు. దేవునికి స్తోత్రం. మరి మొదటి రాత్రి సభలకు దేవుని వాక్యం అందించిన దైవసేవకులు సుధాకర్ గారికి, అలాగే సిస్టర్ గారు రూత్ గారికి ఈ సభల తరపున వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే రెండవ రాత్రి, నిన్నటి రాత్రి మన మధ్యకు వచ్చి వాక్యాన్ని అందించినటువంటి దైవసేవకులు మరి డేవిడ్ రాజయ్య గారికి, అమ్మగారికి కూడా మరి ప్రభు పేరట నేను హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. వారు చాలా దూర ప్రాంతమైన వారికి మరి చిన్నప్పటి నుంచి కూడా వారు బ్లైండ్ అయినప్పుడు కూడా చాలా ప్రయాసపడి మన మధ్యకు వచ్చి రాత్రి వాక్యం అందించారు. వారికి కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ రాత్రి ప్రాముఖ్యమైన చివరి రాత్రి మరి దూర ప్రాంతం నుంచి మన మధ్యకు వచ్చిన దైవ సేవకులు జయప్రకాష్ అయ్య గారికి, అమ్మగారు పోలీన్ గారికి, వారికి కూడా ప్రభు పేరట హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే నన్ను ప్రేమించి, నిజంగా చిన్నవాడు నేను, ఇక్కడ కూర్చున్న వారందరికంటే కూడా నేను వయసులో అనుభవం కూడా చాలా చిన్నవాడు, నన్ను ప్రేమించి ఏ లాభం ఆశించకుండా మా దగ్గరికి వచ్చి నన్ను ప్రేమిస్తున్న దైవ సేవకులు అందరూ కూడా ప్రేమతో అందరికీ పేరు పేరున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నిజంగా అందరికంటే నేను చిన్నవాడిని, కానీ వారు అందరూ నన్ను ప్రేమించారు. నేను వారి దగ్గర వారి హృదయాన్ని దోచుకున్నా, ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే వారు నన్ను ఎక్కువగా ప్రేమిస్తారు. వారి ప్రేమను ఈరోజు క్రియల్లో చూపించారు. మరి వచ్చిన ప్రతి దైవ సేవకులు కూడా పేరు పేరు చెప్పాలంటే చాలా సమయం పడుతుంది, కానీ వచ్చిన ప్రతి దైవ సేవకులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి జైపాల్ అన్నయ్య వారి సంఘంతో 2 రాత్రులు మా మధ్యకు వచ్చారు. వారి పెదవుడిపల్లి పరిచర్య చేస్తున్న దైవ సేవకులు, వారికి, వారి కుటుంబానికి, వారి పరిచర్య చేస్తున్న వారి యొక్క సంఘ బిడ్డలందరూ కూడా ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి జోసఫ్ గారు కూడా, మా మావయ్య, చిన్న మేనమామ గారు, వారు కూడా వెల్దిపాడు నుంచి నిన్నటి రోజున ఈ రోజున కూడా మరి మన మధ్యకు వచ్చారు. వారి యొక్క సంఘంతో వారికి, అమ్మగారికి, వారి బిడ్డలకు, వారి యొక్క విశ్వాసులందరూ కూడా ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి ఈ ప్రాంతంలో సభలు పెట్టడానికి సహకరించినటువంటి దైవ సేవకులు, మరి చాలామంది స్థానిక దైవ సేవకులు ఉన్నారు, వారందరూ కూడా ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను. సంఘ పెద్దలందరూ కూడా మరి గ్రామంలో ఉన్న సంఘ పెద్దలు, గ్రామ పెద్దలు వారిని కొంతమందికి ఫోన్ చేసి ఇలా సభలు పెట్టుకుంటామని అడిగినప్పుడు వారు ఎంతో మాకు సహకరించి పెట్టుకోండి అని చెప్పి మాకు పర్మిషన్ ఇచ్చారు. సంఘ పెద్దలందరికీ, గ్రామ పెద్దలందరూ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ 3 రోజులు కూడా మేము రోడ్డు మీద ఏర్పాటు చేస్తున్న పరిచర్యలో వచ్చి ఆరాధనలో పాల్గొంటున్నటువంటి బిడ్డలు కొంతమంది ఉన్నారు. వారు ప్రతిరోజు కూడా మా మధ్యకు సాయంకాలం పూట వచ్చి వారు వంటల విషయాలు మాకు ఎంతో సహకరించారు. మీరు నమ్మరు, కానీ గడిచిన 2 రోజుల నుంచి మరి నా భార్యకు బీపీ బాగా లో అయిపోతుంది. 55కి వచ్చింది నిన్న ఉదయం బీపీ 55కి వచ్చింది. నిన్న రాత్రి 53కి వచ్చింది. నిన్న మధ్యాహ్నం కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. నాకు హై బీపీ వస్తుంటే ఆవిడకి లో బీపీ వస్తుంది ఈ 3-4 రోజుల నుంచి. అంటే ఎండలో తిరగటం వల్ల కానివ్వండి, లేదంటే ఎక్కువ ఆలోచించడం వల్ల కానివ్వండి, అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు కూడా మరి మాకు ప్రార్థనలోకి వస్తున్న బిడ్డలందరూ కొంతమంది ఉన్నారు. మమ్మల్ని ప్రేమించి, మేము వారికంటే చిన్నవాళ్ళని మమ్మల్ని ప్రేమించి మరి వారికి ఆర్థిక సహాయం కూడా సభలకు మరి ఇచ్చి వారందరూ కూడా వచ్చి తారతమ్యం లేకుండా, భేదం లేకుండా వారందరూ వచ్చి 3 రోజులు మాకు ఎంతో సహకరించి పరిచయం చేశారు. వారి పేర్లు చెప్పాలంటే టైం లేదు, కానీ అందరూ కూడా ప్రభు పేరట అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీ పేర్లు ఇక్కడ లేవు, కానీ మీ పేర్లు జీవగ్రంథంలో ఖచ్చితంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ 3 రోజులు కూడా మరి మాకు సహకరించినటువంటి యవన బిడ్డలు ఉన్నారు. ప్రవీణ్ కానీ, లేదంటే మన రాకేష్, ప్రవీణ్, ఇలాగ కొంతమంది బిడ్డలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా మాకు ఎంతో సహకరించారు. ఇలాగ సేవకులకి మరి ఉపచారం చేయడానికి, పరిచయం చేయడానికి వారందరూ కూడా సహకరించిన బిడ్డ నిఖిల్కి, అలాగే రాజేష్ కూడా, ఇలా కొంతమంది ఉన్నారు. జాన్ గారు అబ్బాయి బాబు ఉన్నారు. వీళ్ళందరూ కూడా మాకు ఎంతో సహకరించారు. పుష్పిత, అలాగే మా ప్రార్థనకు వచ్చే చిన్న బిడ్డలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ఈ 3 రోజులు మన వంటలు అక్కడ చేసుకోవడానికి సహకరించిన వీర్యకుమార్ గారికి, అన్నయ్య వీర్యకుమార్ గారికి, మరి చెల్లెలు మన భానుకి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే సేవకులు 3 రోజులు వాళ్ళ ఇంటికి వచ్చి వారి గృహంలో ఆతిథ్యం తీసుకున్నారు. వారి గృహంలో కొంతసేపు సేద తీరారు. మరి వారికి ఎంతో మంచి ఆతిథ్యం ఇచ్చినటువంటి కుటుంబం, వారికి ఎప్పుడు మంచి కలగాలని దేవుడు వారిని దీవించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
అలాగే మాకు సహకరిస్తున్నటువంటి సౌండ్ సిస్టమ్ బ్రదర్ నెహేమియాకు, వారి యొక్క కుటుంబానికి వందనాలు తెలియజేస్తున్నాను. ఆర్కెస్ట్రా సౌండ్ సిస్టము ఆర్కెస్ట్రా మన మధ్యకు వచ్చిన మరి దినాకర్, అలాగే ఇమానియల్, అలాగే బ్రదరు తబలా బ్రదర్, వీరందరూ కూడా ప్రభు వారిని దీవించాలని మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. వీరందరూ మా కుటుంబ సభ్యులు, మా సొంత తమ్ముడు ఇమానియలు, అలాగే మా మేనమామ గారు అబ్బాయి దినాకర్. ఇలా వీరందరూ కూడా మాకు ఎంతో 3 రోజుల నుంచి పరిచర్లో సహకరిస్తున్న వారందరికీ కూడా దేవుని పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సభలు ఇలాగ జరగడానికి కారణం కేవలం దేవుని కృప. రెండోది, సేవకులందరూ మా కోసం ప్రార్థన చేశారు. నేను సభలు పెడుతుని చెప్పినప్పుడు జయపాల్ అనే వారి సంఘంలో చెప్పారు, అలాగే జోసఫ్ మావయ్య కూడా వారి సంఘంలో ప్రకటించి ప్రార్థన చేయించారు. శ్యాంపాల్ గారు మరి వారు కూడా నిన్నటి రోజున మా మధ్యకు వచ్చి మరి వారి సంఘాన్ని మా మధ్యకు తీసుకొచ్చి మరి పరిచయం ఎంతో సహకరించారు. అమ్మగారు మేరీ గారు, వారి కుటుంబం అందరూ కూడా మాతో పాటు ఉండి మమ్మల్ని ధైర్యపరిచి సభల కోసం వారు కూడా ఉపవాస ప్రార్థన చేశారు. దైవ సేవకులు శ్యాంపాల్ గారికి కూడా ఈ సభ తరపున వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రాముఖ్యంగా రత్నపాలయ్య గారు ప్రారంభ ప్రార్థన మాకు మరి మా సహవాసానికి నాయకులు వారు. మేము బ్రతికి ఉన్నంత కాలం కూడా మా సహవాసం నడిపించడానికి నాయకులుగా ప్రభు వారిని ఏర్పాటు చేశారు. మా మధ్యకు రావడం మాకు ఆశీర్వాదకరం. వారు చెప్పినట్లుగా, వారు అన్నట్లుగానే మరి మాట తప్పకుండా రత్నపాల్ గారు చివరి రోజు మా మధ్యకు వచ్చారు. వారు నిజంగా మా మధ్యకు రావడం ఆశీర్వాదకరం. దైవసేవకులు రత్నపాల్ గారికి ఈ సభ తరపున వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే డానీపాల్ గారు కూడా మొదటి రోజు మన మధ్యకు వచ్చారు, ఈ రోజు కూడా వచ్చారు. వారికి, అలాగే సందీప్ గారికి, పాస్టర్ గారికి, బాబురావు గారికి, ప్రేమ్ గారికి, ఇంక చాలామంది ఉన్నారు. రాజేష్ గారికి, గన్నవరం పాస్టర్ ప్రెసిడెంట్ రాజేష్ అయ్య గారికి, అలాగే రాజు గారికి, దావీద్ గారికి, యవహాన్ గారికి, బేబీగోడ్ని పరిచయం యవహాన్ గారికి, దానియేలు గారికి, అలాగే అవుట్పల్లి పరిచేస్తున్నటువంటి యేసుపాదం గారికి, యవహాన్ గారికి, అలాగే మన మధ్య జకరయ్య గారికి, వీళ్ళందరూ కూడా పేరు పేరు నేను వందనాలు తెలియజేస్తున్నాను. మరి ప్రభు మమ్మల్ని ప్రేమించి పరిచర్య మాకు జరిగిస్తున్నారు. మీ అనుదిన ప్రార్థనలో మీరందరూ కూడా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దయచేసి మరి ఎవరి పేరన్నా మర్చిపోతే, నవీన్ గారు ప్రాముఖ్యంగా నిజంగా మరి చిన్నప్పటి నుంచి సేవలో నాకు బాగా బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే నవీన్ గారు. చూడండి, ఇప్పుడు నవీన్ గారి పేరే నేను మర్చిపోయా. ఇష్టమైన వాడు దావీదు యోనాతాన్ ఎలాగుంటారో మీ ఇద్దరు అలాగుంటాం. మంచి ప్రాణ స్నేహితులు పాస్టర్ నవీన్ కుమార్ గారు, వారు అమ్మాయి మా మధ్యకు వచ్చారు, అమ్మగారు అరుణ గారు. వారికి, వారి యొక్క కుటుంబానికి, వారి పరిచయం కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. మరి చివరిగా కానుక పాట ఉంటుంది. నేను నా భార్య ఒక పాట పాడదాం అనుకుంటున్నాను. అది ఒక్క చరణం మాత్రమే, కేవలం ఒక్క చరణం మాత్రమే. ఆ ఒక్క చరణం పాడిన తర్వాత దైవశాఖను మన వాక్యానికి ఇద్దాం. ఎవరైనా యవనస్తులు ఉంటే కానుకలు పడితే మేము పాట పాడతాం. లేచిన ನಮ್ಮ యవనస్తులు ప్రిస్కిల ప్రియాంక వచ్చి మరి కానుకలు ఎత్తాలని, ఇంకా ఉన్నవారు కూడా అందరూ కూడా కానుకలు ఎత్తాలని మరి ప్రభుపేట ఆహ్వానిస్తున్నాం. లేచిరండి త్వరగా, మరి సమయం లేదు కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి హల్లెలూయా. అందరం చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. అద్భుతముల కొరకు ఆశించుచున్నాము, నీక సాధ్యమేదియు లేనే లేదు యేసయ్యా. అద్భుతముల కొరకు ఆశించుచున్నాము, నీక సాధ్యమేదియు లేనే లేదు యేసయ్యా. యెహోవా ఈరే, యెహోవా షాలోమ్, యెహోవా నీసి, యెహోవా రఫా, యెహోవా ఈరే, యెహోవా షాలోమ్, యెహోవా నీసి, యెహోవా రఫా. అద్భుతముల కొరకు ఆశించుచున్నాను, నీక సాధ్యమేదియు లేనే లేదు యేసయ్యా. చప్పట్లు కొడదాం అందరూ కూడా.
స్తోత్రం. వాగ్దానములు చేయువాడా నమ్మదగిన దేవా, వాగ్దానములు నెరవేర్చుటకు శక్తిగల దేవుడవు. వాగ్దానములు చేయువాడా నమ్మదగిన దేవా, వాగ్దానములు నెరవేర్చుటకు శక్తిగల దేవుడవు. మాట తప్పని వాడవు, మార్పు లేని వాడవు, నిన్న నేడు నిరతము ఉన్నవాడవు. మహత్తైన కార్యములు మహాచర్య కార్యములు, మహత్తైన కార్యములు, మహాచర్య కార్యములు, అద్భుతములు చేయుము యెహోవా ఈరే, యెహోవా షాలోమ్, యెహోవా నీసి, యెహోవా రఫా, యెహోవా ఈరే, యెహోవా షాలోమ్, యెహోవా నీసి, యెహోవా రఫా. అద్భుతముల కొరకు ఆశించుచున్నాము, నీకు సాధ్యమేదియో లేనే లేదు యేసయ్యా. తప్పుడు కొడదాం అందరూ కూడా. స్తోత్రం. చీకటిని ఉదయముగా మార్చి నీతి సూర్యుడవు, లేని వాటిని ఉన్నట్టుగానే పిలచు దేవుడవు. చీకటిని ఉదయముగా మార్చి నీతి సూర్యుడవు, లేని వాటిని ఉన్నట్టుగానే పిలచు దేవుడవు. మృతులను సజీవులుగా చేయు దేవుడవు, సమాధి నుండి లాజరును లేపిన నాదుడవు. మహత్తైన కార్యములు మహాచర్య కార్యములు, మహత్తైన కార్యములు, మహాచర్య కార్యములు, అద్భుతములు చేయును యెహోవా ఈరే, యెహోవా షాలోమ్, యెహోవా నీసి, యెహోవా రఫా, యెహోవా ఈరే, యెహోవా షాలోమ్, యెహోవా నీసి, యెహోవా రఫా. అద్భుతముల కొరకు ఆశించుచున్నాము, నీకు సాధ్యమేదియో లేనే లేదు యేసయ్యా. అద్భుతముల కొరకు ఆశించుచున్నాము, నీకు సాధ్యమేదియో లేనే లేదు యేసయ్యా. యెహోవా ఈరే, యెహోవా షాలోమ్, యెహోవా నీసి, యెహోవా రఫా, యెహోవా ఈరే, యెహోవా షాలోమ్, యెహోవా నీసి, యెహోవా రఫా. హల్లెలూయా. అందరూ చెప్తాం హల్లెలూయా. బిగ్గరగా చెప్తాం హల్లెలూయా. అందరూ ఒకసారి చప్పట్లు కొడదాం హల్లెలూయా.